ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీరందక ఎండిపోతుంటే అన్నదాతల గుండె తరుక్కుపోతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గట్టుదుద్దెనపల్లి గ్రామంలో వరి పంట మొత్తం ఎండిపోవడంతో రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. ఎకరాకు దాదాపు 25,000 రూపాయల పెట్టుబడితో పండించిన పంట చేతికొచ్చే దశలో ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. సాగునీరు అందివ్వడంతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పురుగుల మందే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం చెంజాల నిజాదిగూడెం 5 ఎకరాలు నాటేసిన ఎకరాన 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఎకరాన 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. మాకు కినాలు వస్తలేదు. మాకు ఆయన కొలిపాకానికి అనే వ్యక్తి కినాలు తినేత్తలేడు. ఆయనకు భూమి అమ్మినాక ఆయన కొన్నాడు. ఆయన అమ్ముకొని పోయినాక ఆయన పైసలు వాళ్ళలేదు. ఆయన తినేత్తలేడు. మాకు బాయికి పొలానికి దూరం కిలోమీటర్ దూరం కినాలు ఉన్నది. మాకు వాళ్ళ తినేత్తలేడు. ఎమ్మెల్యే గారు వాటర్ వచ్చేందుకు న్యాయం చేయాలి. మాకు సందర్భంగా మీకు ధన్యవాదాలు. మాకు ఒకటే విషయం, మన నాటేసిన కాంచెలు దున్నిన కాంచెలు మొదలు పెడితే ఇప్పటికి 20,000 రూపాయలు అది వచ్చింది పెట్టుబడి వచ్చినాక ఇప్పుడు పూటికేలు 50,000 పెట్టి తీసినా 22 గదాల బాయిలా తీసినా కానీ ఎలాంటిది లేకుంటే ఎండిపోయింది. నా 3 ఎకరాలు ఎండిపోయింది. 20,000 కవులకు 12,000 ఎకరానికి. నాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ న్యాయం చేస్తేనే లెక్క, లేకుంటే మన